నానాటికి చైనా చేష్టలు హద్దుమీరుతున్నాయి. గత కొన్నేళ్లుగా హిందూ మహాసముద్ర జలాల్లోకి తరచుగా వస్తున్న చైనా నౌకలు అక్కడితో ఆగకుండా భారత జలాల్లోకి దూసుకొస్తున్నాయి. శ్రీలంక పేరు చెబుతూ భారత్ను రెచ్చగొడుతున్నాయి. ఇప్పుడు భారత్ చుట్టూ మోహరించిన చైనా షిప్స్ పై ఇండియన్ నేవీ నిఘా పెంచింది. ఇంతకీ మ్యాటర్ ఏంటి? టైం దగ్గర పడిందా? ముందుకు దూసుకొస్తోన్న చైనా నౌకలు. భారత జలాల సమీపంలో రెచ్చగొట్టే చేష్టలు. భారత్ చుట్టూ నౌకలు మోహరించడం వెనుక అర్థమేంటి? భారత్ చుట్టూ నౌకాశ్రయాలను నిర్మిస్తూ ముత్యాల సరాన్ని పేరుస్తోన్న చైనా తరచుగా హిందూ మహాసముద్ర జలాల్లోకి తన నౌకలను పంపిస్తూనే ఉంది. అయితే భారత్ మౌనాన్ని అవకాశంగా తీసుకుంటున్న చైనా నానాటికి పేట్రేగిపోతోంది. చైనీస్ మిలిటరీకి చెందిన నౌకలు హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించాయని భారత నౌకాదళ వర్గాలు తాజాగా తెలిపాయి. భారతదేశం క్షిపణి పరీక్ష కార్యకలాపాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో 2 చైనీస్ గూఢచారి నౌకలు భారత్ హద్దులకు సమీపంలో ప్రయాణిస్తున్నట్టు ఇండియన్ నేవీ గుర్తించింది. అయితే ఇందులో చైనా ఉద్దేశాలు, వారి షిప్ల గమ్యస్థానాల గురించి పలు సందేహాలు కలుగుతున్నాయి. గతంలో పరిశోధనల పేరుతో శ్రీలంక నుండి అనుమతి కోరిన చైనా నావలకు అనుమతి నిరాకరించింది శ్రీలంక. అయితే ఇప్పుడు ఆ వైఖరిని శ్రీలంక కాస్త సవరించింది. దీంతో చైనా దూకుడు మరింత పెరిగింది. కాగా భారతదేశ భద్రతా సమస్యలను పరిగణలోకి తీసుకోవాలని శ్రీలంక అధ్యక్షుడికి భారత ప్రధాని చేసిన అభ్యర్థన కారణంగా చైనా నిఘా నౌకలు కొలంబోలో ఆగిపోయాయో లేదో గమనించాల్సింది. ఇక శ్రీలంక ఇటీవల జర్మనీ పరిశోధన నౌకను తిరిగి నింపటానికి కొలంబోలో పోర్టు కాల్ చేయొచ్చని అనుమతినిచ్చింది. అయితే చైనాకు చెందిన జియాంగ్యోంగ్ హాంగ్ 03 పరిశోధన నౌకను డాక్ చేయాలన్న బీజింగ్ అభ్యర్థనను శ్రీలంక తిరస్కరించింది. ఆ తరువాత శ్రీలంక అస్థిరమైన వైఖరిని హైలైట్ చేస్తూ చైనా విమర్శలు గుప్పించింది. తరువాత పరిణామాల్లో చైనా నౌకల రాకలో శ్రీలంక సవరణలు చేసింది. ఒకటి కాదు, 2 కాదు, కనీసం 4 చైనా పరిశోధన నౌకలు హిందూ మహాసముద్రంలో ప్రస్తుతం తిరుగుతున్నాయని ఓపెన్ సోర్స్ సముద్ర ట్రాకింగ్ డేటా వెల్లడిస్తోంది. ఈ నివేదికలను బట్టి బంగాళాఖాతంలో భారత్ షెడ్యూల్ చేసిన క్షిపణి ప్రయోగ పరీక్షలకు ముందు చైనా గూఢచారి నౌకల కదలికలు ఎక్కువైనట్లు తెలుస్తున్నాయి. గతంలో బంగాళాఖాతంపై మార్చి 13న జరగాల్సిన క్షిపణి పరీక్షను నిర్వీర్యం చేయటాన్ని సూచిస్తూ ఎయిర్ మిషన్లకు నోటీసును భారతదేశం రద్దు చేసింది. అయితే ఎయిర్ మిషన్ నోటామ్ ద్వారా కవర్ చేసిన ప్రాంతం 3550 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ పరీక్షలో K4 జలాంతర్గామి ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా భారత్ క్షిపణి పరీక్ష వాయిదాకు గల కారణాలను అధికారికంగా వెల్లడించినప్పటికీ సముద్ర జలాల్లో మోహరించి ఉన్న చైనా గూఢచారి నౌకలు భారత్ క్షిపణి పరీక్ష కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయన్న ఊహాగానాల మధ్య భారత్ తలపెట్టిన ప్రయోగం రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక భువనేశ్వర్ అబ్దుల్ కలాం ఐలాండ్ తీరానికి సమీపంలో 380 కిలోమీటర్లు 1680 కిలోమీటర్ల పరిధిలో వైమానిక వ్యాయామాల కోసం మార్చి 26 నుండి 28 వరకు, అలాగే ఏప్రిల్ 3, 4 తేదీల్లో భారత ప్రభుత్వం 2 కొత్త నోటాంలు జారీ చేసింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నౌకలు చైనీస్ గూఢచారి ఉపగ్రహాలతో కోఆర్డినేట్ చేస్తున్నామనే సాకుతో అబ్దుల్ కలాం ద్వీపంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి క్షిపణుల పరీక్షలను చైనా నౌకలు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
సముద్ర డేటా ప్రకారం ఇండోనేషియాలోని జకర్తా ద్వీపం సమీపంలో ఇటీవల నివేదించబడిన చైనా యువాంగ్హాంగ్ 03 మార్చి 15న కిన్మెన్ ద్వీపం నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించినట్లు సమాచారం. అంతకుముందు కూడా చైనా ఇలాంటి ఓవర్ యాక్షన్ చేసింది. భారతదేశం అగ్ని 5ని ప్రయోగాత్మకంగా ప్రయోగించిన సమయంలోనే చైనా నౌక జియాంగ్హాంగ్ 03 భారతదేశ రక్షణ కార్యకలాపాల్లోకి చొరబడినట్లు నివేదించబడింది. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ టెక్నాలజీతో అగ్ని 5 క్షిపణి ప్రయోగంపై నిఘా వేయటానికి చైనా దొంగలా వచ్చింది. అయితే అప్పట్లో రీప్లెనిష్మెంట్ స్టాప్ కోసం ఓడ అనుమతిని శ్రీలంక నిరాకరించిన తరువాత మాల్దీవులు చైనా కోరికను తీర్చింది. మాల్దీవుల్లో కొత్తగా ఏర్పడిన చైనా అనుకూల ప్రభుత్వం చైనా ఓడకు ఆపరేషన్ టర్నరౌండ్ కోసం అనుమతిని మంజూరు చేసింది. అప్పటి నుండి జియాంగ్హాంగ్ 01 హిందూ మహాసముద్ర ప్రాంతంలో మరింత చురుగ్గా చక్కర్లు కొడుతోంది. శ్రీలంక తీరానికి సమీపంలో స్టీరింగ్ తిప్పుకుంటోంది. అలాగే బంగాళాఖాతం మీదుగా భారతదేశం విమాన నియంత్రణ జోన్ను ప్రకటించడంతో ఈ నౌక భారతదేశ తూర్పు సముద్ర తీరం నుండి విశాఖపట్నంకు దగ్గరగా తిరుగుతోంది. తత్ఫలితంగా భారతదేశం తలపెట్టిన క్షిపణి పరీక్ష కోసం నోటాం రద్దు చేయాల్సి వచ్చింది. అయితే మార్చి 20న శ్రీలంక పరిశోధన నౌకలపై తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేసిన తరువాత యువాన్హాంగ్ 03, జియాంగ్హాంగ్ 01 కొలంబోలో పోర్ట్ కాల్ చేస్తున్నాయనే వార్తలొచ్చాయి. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ధృవీకరణ లేదు. కానీ మారిటైమ్ డేటా ప్రకారం చైనా నావలు ప్రయాణిస్తోన్న గమ్యాన్ని ఓపెన్ సీగా చూపుతోంది. అయితే మార్చి 26, ఏప్రిల్ 3న రాబోయే నోటాం సెట్ను దృష్టిలో ఉంచుకుని స్కెడ్యూల్ చేయబడిన క్షిపణి ప్రయోగ సమయానికి ఈ చైనా నౌకలు తూర్పు బార్డర్కు దగ్గరగా వెళ్లే ముందు కార్యాచరణ మలుపు కోసం కొలంబోలో ఆగిపోయాయో లేదో చూడాల్సి ఉంది. లేదంటే మళ్లీ భారత్ ప్రయోగాలకు అంతరాయం కలిగే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.